మినీ బ్లాగ్స్ పార్ట్ 1. ఫుల్ టైర్డ్. నిన్న సాల్సా పార్టీకి వెళ్ళాం. టైం 11:30 12 అవుతుంది. అవును డ్రింక్ చేయలేదు, బట్ అంటే నిద్ర అయితే లేదు. 5:30కి వచ్చాం పార్టీ నుంచి. నెక్స్ట్ ఏం చేస్తుందో తెలీదు. సీ వాట్ హ్యాపెన్స్. దాని మీద టిఫిన్ తర్వాత చూడండి ఏం జరుగుతుందో. నువ్వు ఒక నాకులే నీ ముఖం బాగోదు. అదే బాగుందా ఇది? ఇదేదో లవ్ స్ట్రాబెరీస్. 500 తెలుసు సార్. మొఖం చూపించి నీ మొఖానికే కానీ ఈడు అందం ఉంటాడు. లైవ్ పెడితే మొత్తం చూడు అందగాడా లైవ్ పెడితే మొత్తం లోకేష్ కోసమే వస్తారు. మరి ఏడ్చేత ఆ రోజు చూసావా లైవ్ లో? ఆ రోజు మొత్తం మళ్ళీ పడుకుంటాం. నిద్ర చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు టైం టు స్టాల్. 4:30 కల్లా స్టాల్ పెట్టాలి. నిద్ర వస్తుంది, బట్ ఇప్పుడు షుడ్ చెప్పండి. జస్ట్ ప్లే. నేను స్నానం చేయను, నడుస్తాను. అవును. నేనైతే కొంచెం నీట్గా స్నానం చేసి డైలీ చేస్తావు నువ్వు? డైలీ 2 times తలస్నానం, 2 times బాత్, 3 times బ్రష్. అన్నిసార్లు చేస్తానంటే వాళ్ళకి కూడా డౌట్ అవుతుంది చేయడం. నీకు తెలియదు అది నా అందరికి ఉన్న సీక్రెట్. ఎల్లుంటికి ఎట్లా వచ్చి తెలుసా? ముసలి అయిపోతుందంట బేసిక్లీ చెప్పాలంటే. ఇక్కడ కబాబులు బాగుంటాయి చాలా కదా. ఇక్కడ ఏంట్రా లవ్ బైట్? ఇక్కడ అక్కడ ఏదో లవ్ బైట్ లా కనిపిస్తుంది. రాత్రి చీమ కొరికిందండి. ఇక్కడ కొరికింది కదా, అది నాకేం లేదు, నాకు అవన్నీ ఉండవు. నేను సింగిల్ కాబట్టి నాకు ఏది ఉండవు కాబట్టి. అదే చీమ నాకు కొరికింది. వీడికి చీమలు అన్ని కొరుకుతున్నాయి. నాకు చూసారు కదా ఏది లేవు ఉండవు. ఆడికి చూడండి లవ్ బైట్ గురించి. లావుగా నువ్వు చూసావో లేదో ఫుల్ గెంతేస్తుంది ఫస్ట్ వెనకాల తర్వాత. వీడు కొంచెం అమ్మాయిలు పిచ్చోడు. వీడు కూడా కొంచెం అమ్మాయిలు పిచ్చోడు. అలాగే అమ్మాయిలకి కొంచెం గే గురించి మాట్లాడతాడు. ఎందుకంటే అమ్మాయిలకి నేనంటే పిచ్చి. అబ్బా ఏంట్రా అమ్మాయిలకి నువ్వంటే పిచ్చా? వీడికి అమ్మాయి అంటే ఇంకా పిచ్చి. స్టైల్ అందగా షెడ్యూల్ బాగుంది. రెడీ అయ్యాను. ఏదో ఫుల్లీ పూర్వం అయితే రెడీ అయ్యాను. అంటే కొంచెం బాగాలేదు. అరే అర్థం చూడండి రా, అర్థం చూడండి రా కొంచెం. అదే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మన స్టాల్ దగ్గరికి వెళ్ళి కొంచెం మన బిజినెస్ చూసుకోవాలి. వచ్చి చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజు కొంచెం డల్గా ఉంది నిజం చెప్పాలంటే. ఈరోజు డల్ కదా, క్లైమేట్ కూడా డల్గా ఉంది. అండ్ మా దాంట్లో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఏదో బెలూన్స్ ఆల్ సంథింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. పెళ్లి భోజనం అయితే ఫస్ట్ మనం ఉందాం, గిన్నె కడుగుదాం. సేమ్ పొజిషన్. స్ట్రాబెరీ దోశ, వైట్ చాక్లెట్ ఇక్కడ ఇస్తాడు. నేనే ఖాళీగా ఉన్నాను, బట్ చేస్తున్నా ఏదో అలాగా ఒకటి చూడాలి. చాక్లెట్స్ అది తెచ్చాం. చాక్లెట్స్ నుంచి పెట్టినా స్టాల్ పెట్టాను కదా, చూపిస్తాను. స్టాల్ బాగానే రన్ అవుతుంది, బట్ ఈరోజు క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. ఐ నీడ్ సమ్ క్రౌడ్. చూద్దాం ఏం జరుగుతుంది. స్టాల్కి ఇప్పుడు లైట్ వేసాం, బట్ మా దృష్టిలో మాత్రం లైట్ రావట్లేదు కదరా. అంతే కదా, ఇదిగా చీకట్లో ఉంటున్నాం. అమ్మాయిలు లేని ప్రపంచం.
లోకేష్ కి అబ్బాయిలు దొరకట్లేదు, నాకు అమ్మాయిలు దొరకట్లేదు. లోకేష్ అంతేనా? అలా ఏం లేదు. అలాగే ఉంది. లోకేష్ కి గడ్డలు ఎందుకు పెంచుతున్నాడంటే అబ్బాయిలు గడ్డలంటే ఇష్టం కాబట్టి అందుకనే. డేడన్ మచ్చా నిజంగా డేడన్. పక్కనే చికెన్ కర్రీ, మమ్మీ రైస్ పెట్టారు, అది తెచ్చుకొని తినాలి. 12:30 అవుతుంది, ఇంకా ఫుడ్లే. అంతే, ఎదుగుతుంది కొద్దీ మన బిజినెస్ మనం అంటూ మారుతూ ఉంటారు కదా. ఎంతసేపు ఫోన్లోనే కాదు, మనకు తెలిసే పని 10 మంది తెలియాలి. ఐ మీన్ లైక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. చిన్నప్పుడు కళలు పోయే, పెద్ద అయ్యాం మనం, మెచ్యూర్గా ఆలోచన. అంతే, అన్నీ నేర్చుకోవాలి మిత్రమా, ఇంకేం లేదు. ఇంకెందుకు లేట్, మరో కొత్త వీడియోతో కొత్త వ్లాగ్. డోంట్ మెసేజ్, subscribe to my YouTube channel please, and signing off.